బీజేపీలో ఉన్నటువంటి నాయకులను వెళ్లగొట్టడంలో చాలా సక్సెస్ అయినట్టున్నారు. మళ్ళీ అదే ప్రశ్న మీరు చెప్పుర్రి ఇగో పలానా మీ మీ పంపించాం. మీరు పెద్దపల్లి ఎంపీలో పెద్దపల్లి జిల్లాలో వివేక్ లాంటి నాయకులను పడనీయకుండా చేస్తే బయటికి పోయిండు కదా! అది ఒక చిన్న పిల్లగానితోటి అనిపించమాట. వాళ్ళ వెళ్ళిపోయిండు కదా! ఆలోచనతోటి ఆలోచనతోటి వాళ్ళు పోయినారు. వాళ్ళు మా కాంగ్రెస్ ఫ్యామిలీ అన్నాడు, మాది చిన్నప్పటి ఫ్యామిలీ అని అన్నారు, వెళ్ళిపోయారు. దానికి ఏం చేస్తాము, రాగానే గౌరవం మాకు ఒక 30-40 ఏళ్ళు పడతాయి జాతీయ కార్యవర్గ సభ్యుడికి వెళ్ళాలి పార్టీలో అంటే. రాగానే జాతీయ కార్యవర్గ సభ్యులు వేసినారు, రాగానే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వేసినారు, రాగానే ఎన్నికల మునుగోడు ఎన్నికలు ఇన్ఛార్జ్ ఇచ్చినారు. వారిని గౌరవించిన పార్టీ గౌరవించకుండా ఎక్కడ అగౌరవపరిచింది? అది వారు వెళ్ళడము వెళ్ళకపోవడం వారి సంతుష్టము. భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళిపోయిందని వారు ఎప్పుడని చెప్పారా? చెప్పలే. వాళ్ళు ఎక్కడ కూడా నాకు బీజేపీ వల్ల నేను వెళ్ళిపోయినని చెప్పినారా? నాకు కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం పార్టీ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయినోళ్ళంతా మళ్ళీ అదే ఆరోపణ చేశారు. రాజగోపాల్ రెడ్డి గాని, వీళ్ళు గాని, వాళ్ళు కేసీఆర్‌ని ఓడగొట్టేది బీజేపీని వచ్చినా కానీ బీజేపీ ఓడగొడతలేదని విజయశాంతి వీళ్ళంతా వాళ్ళంతా కుమ్మక్కయ్యారు కాబట్టి మేము కాంగ్రెస్‌కి వచ్చినాం అనేటువంటి మాట మళ్ళా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము టీఆర్ఎస్ను ఖతం చేయాలని అనుకున్నాము. మా జాతీయ నాయకత్వం అనుకుంది, మా పార్టీ అనుకుంది, మా కిషన్ రెడ్డి గారు అనుకున్నారు, బండి సంజయ్ అనుకున్నారు, లక్ష్మణ్ గారు అనుకున్నారు. అందరూ ఈ యొక్క విముక్తు టీఆర్ఎస్ కావాలనుకున్నారు. విముక్తు టీఆర్ఎస్ జరిగింది. అంతవరకు భారతీయ జనతా పార్టీ 100% సక్సెస్, దాంట్లో ఏం అనుమానమే లేదు. కానీ అభ్యర్థుల కేటాయింపులో టీఆర్ఎస్‌కి అనుకూలంగా కొంత టీఆర్ఎస్ గెలిచే విధంగా బీజేపీ సహకరించింది అనేటువంటి విమర్శలకు మీ ఇవన్నీ ఊహాగానాలు. ఎట్లా ఉంటుంది? మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఇవ్వాలని అట్లా ఉంటుందా? ఏ పార్టీ అయినా కూడా ఒకరికొకరికి చేసి మన కాదు, ప్రజలు ఎట్లా అనుకుంటారు? ఎట్లా అనుకుంటారు? భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు సంబంధించిన అట్లా అనుకున్నట్టయితే అన్నట్లు ఎందుకు వస్తుంది? వాళ్ళకు అనుకూలమైన ఇవ్వదలుచుకుంటే మేము ఎన్ని పోరాటాలు ఎందుకు చేస్తున్నాం? జైళ్ళకి ఎందుకు పోతారు నాయకులు? ఎన్ని కేసులు ఎందుకు పెట్టుకుంటారు? ఇవన్నీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు తలల వాళ్ళకు కూడా జైలుకు బండి సంజయ్ జైలుకి ఎందుకు పోతాడు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది. అటువంటి పరిస్థితే ఉన్నట్టయితే ఇక మేము పొత్తు పెట్టుకునే చేసుకుంటున్నాం కదా. మాకు అయ్యే బాబు 10-15 సీట్లు ఇవి మేము అద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పి అందాం కదా. అది ఎప్పుడు ఉండదు. రాజకీయాలలో తల పాము అనుకున్నప్పుడు తల మిత్రు ఉండదు, తోక శత్రువు ఉండదు. అది పాము అనుకున్నాడు, పాములాగానే ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ శత్రువు అన్నప్పుడు శత్రువు ఉండదు, తోక చుట్టము ఉండదు, తలకాయ మిత్రు ద్వేషం ఉండదు. టీఆర్ఎస్ పార్టీ వద్దు ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. వాళ్ళు ఆశించిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదు. వాళ్ళు ఇట్టుకున్నటువంటి ఎన్ని కూడా ప్రజలకు సంబంధించిన ఏ ఆకాంక్ష నెరవేరలేదు. వాళ్ళ మేనిఫెస్టో నాశనం చేసినారు, అవినీతి కుంభకోణాలు చేసినారు. కాబట్టి తప్పకుండా మా ప్రజల తీర్పు కోసం మేము ఉద్యమాలు చేసాం, ప్రజలు తీర్పు ఇచ్చారు.